యాక్చువల్లీ అల్లు అర్జున్ గారి మీద ఒక చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. అది నేను ఎందుకు అన్‌కండిషనల్‌గా వధిస్తున్నాను. ఎందుకంటే అది పాలిటిక్స్‌లో కానివ్వండి, ఇంకా జాతరలో కానివ్వండి, అట్లాంటి టైంలో సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్. బట్ ఏంటంటే పర్టిక్యులర్‌గా వీళ్ళని పాయింట్ ఇష్యూ చేసేసి, వాళ్ళని అంటే ఒక రేంజ్‌లో తీసుకెళ్ళి సోషల్ మీడియా వల్ల రివ్యూస్ కావడం అదంతా అన్నెసెసరీ. మీరు నెసెసరీ దాంట్లో వాడండి. ఇట్స్ మీకు రివ్యూస్ కానివ్వండి, పబ్లిసిటీలో కొంచెం అన్నెసెసరీగా ఉండి అదైనా కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ వస్తూ ఉంటది. పబ్లిక్ చూసి ఓకే. అదర్‌వైజ్ పర్సన్ ఇంకో చూసి నేర్చుకోవచ్చు. చెప్పలేము అది నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవడం అది వాళ్ళ ఇష్టం. బట్ ఏంటంటే ఒక ఐడియాలజీ మనిషిగా పుట్టినందుకు మాత్రం ఒక ఐడియాలజీ మీద ఉండాల. ఇప్పుడు నువ్వు లైఫ్‌లో గోల్ ఉంటది. లైక్ యూ షుడ్ టు బికమ్ ఎ డాక్టర్, యూ షుడ్ టు బికమ్ ఎ లాయర్, సమ్ లైక్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఫస్ట్‌గా నువ్వు ఒక మానవత్వంగా మనిషిగా బతుకు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిగా బతుకు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిగా బతుకు నువ్వు. తర్వాత పక్కన నుంచి ఆలోచించు. నీది నువ్వు కరెక్ట్‌గా ఆలోచించావంటే పక్కన నుంచి తక్కువ ఎవరికి ఆలోచించు. చెప్తున్నా ఈ మాట? ఇప్పుడు ఏదైతే లైక్ సరిగ్గా ఆలోచించి సోషల్ మీడియా పబ్లికే చెప్తున్నాను. పబ్లిక్ చాలా జాగ్రత్తగా వినండి. మీ విషయంలో మీరు పక్క కరెక్ట్‌గా ఉండండి. అప్పుడు మీరు పక్క విషయంలో జడ్జ్ చేయడానికి మీకు 100% రూల్స్ ఉంటాయి. రైట్. అంతేగాని మీరు చీటింగ్ మాటికి ఏం లేకుండా అతను ముఖం తెలియదు, బ్యాక్‌గ్రౌండ్ తెలియదు, ఏం తెలీదు. బట్ అతని గురించి ట్రోల్ చేయడానికి ముందుకొస్తారు. అన్నిటికి ముందుకొస్తారు. బట్ ఇట్స్ బ్యాక్వర్డ్ ఫేస్ నుంచి ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ముందుకు రండి. చాలా మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మన ఇండియా చాలా వెనక స్థితిలో ఉందని మాకు తెలుసు. మనలాంటి వల్ల కొంచెం ముందు పోతే మంచిది. రైట్. అట్లా అని చెప్పి బ్యాక్వర్డ్ నుంచి వెనక ఎన్నో మాట్లాడి ముంగడికొచ్చి నాకేం తెలీదు నేను శుద్ధ పూసనంటే ఎవరు నమ్మరు. యా. ఓకే బ్రదర్. సో అల్లు అర్జున్ గారి విషయంలో నిజంగా ఎవరు తప్పని మీరు అనుకుంటున్నారు? అల్లు అర్జున్ తప్ప కదా? అల్లు అర్జున్ తప్ప అంటే ఇట్స్ అసలు తప్పే కాదు అల్లు అర్జున్. తప్పే కదా, రైట్. ఒక మాట. మీరు అల్లు అర్జున్ గారి ఫ్యానా? నో కాదు. నో. రైట్. అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఎవరికి తప్పు? మేనేజ్మెంట్దా లేదంటే అల్లు అర్జున్ గారిదా? ఎవరికి తప్పు? యాక్చువల్లీ తప్పనడం అంటే ఎవరిని తప్పనొద్దు. యాక్చువల్లీ ఎవరి ఎగ్జైట్మెంట్ వాళ్ళది, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. రైట్. మనం ఎవరిని తప్పనొద్దు. వాస్తవానికి ఆ. ఎంజాయ్మెంట్ ఎవరిదైనా ఓకే, బట్ ఒక నిండు ప్రాణం బలైంది కదా అక్కడ. నిండు ప్రాణం బలైంది. Right. బట్ ఎవరి వల్ల బలైంది? ఎవరు? అల్లు అర్జున్ వల్ల బలైంది. బలైంది. అల్లు అర్జున్ వల్ల agree అల్లు చేస్తారా మీరు? నో, ఐ విల్ నాట్ అగ్రీ ఫర్ దట్ అల్లు అర్జున్. రైట్. ఐఎమ్ సేయింగ్ జస్ట్ కన్వే మై వర్డ్స్. ఓకే. అల్లు అర్జున్ వల్ల బలైందని చాలా మంది అనుకుంటారు. బట్ అల్లు అర్జున్ వల్ల కాదు. Right. ఒక ఫ్యాన్ అతను ఒక సోషల్ మీడియాలో అతను ఒక టీవీలో కనిపిస్తుంది కాబట్టి అతను చూడడానికి చాలా మంది వస్తుంటారు. ఇట్స్ అండ్ అన్కండిషనల్. బట్ ఏంటంటే మన రూల్స్లో మనం ఉండడం ద బెస్ట్. ఓకే. మన టైంలో మనం ఉండడం. ఇప్పుడు మనం కరెక్ట్ టైంకి మనం ఫుడ్ తినడం ద బెస్ట్. అదే పక్కన ఉన్న దాంట్లో లాక్కొని తినడం ఇట్స్ అన్కండిషనల్. ఇది చాలా బాగోదు. అది వేస్ట్, అది అన్యాయం. వేస్ట్. యా. రైట్. అండ్ ఏంటంటే ఇంకోటి కేసు విషయంలో మాట్లాడుతున్నారు కదా. జాతరలో కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అందులో జాతరలు జరుగుతాయి. అందులో తొక్కిసలాట పక్కా జరుగుద్ది. రైట్. తొక్కిసలాట జరిగినప్పుడు అందులో మనుషులు చనిపోతూ ఉంటారు. బట్ అంత మాత్రానికి వాళ్ళని పోయి అరెస్ట్ చేయడానికి అంత వాళ్ళకేం రూల్స్ ఉండవు కదా. రూల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ప్రెషర్స్ ద హై ప్రెషర్స్, హై ఆఫీసర్స్ వల్ల ప్రెషర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్స్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఇదేంటంటే ఇక్కడ అందరికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. అందరు అట్రాక్ట్ అవ్వేది ఏంటంటే ఈ యాక్టర్ వల్ల చాలామంది అట్రాక్ట్ అవుతారు, అందరూ చూస్తారు అనే ఇంప్రెషన్ మీద అందరూ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇంకా అన్కండిషనల్ ఇంకేమైనా చాలా ఉంటాయి. మన బ్యాక్వర్డ్లో జరిగేటివి చాలా ఉంటాయి. దాన్ని మనం కనుక్కుంటే ఇట్స్ మై వెల్ విషెస్ ఫర్ అస్. రైట్. నా సోషల్ మీడియాకి పబ్లిక్ ఇవ్వాల్సింది ఏంటంటే ఎదురుగా ఏది కనబడుతుందో అది దాని గురించి మాట్లాడడం కాకుండా బ్యాక్వర్డ్ నుంచి ఏది జరుగుతుంది మీ కళ్ళ ముంగట జరిగిన తప్పు గురించి మాట్లాడని ఐ విల్ ద బెస్ట్ విషెస్ ఫర్ అస్. ఎవరైతే ఇప్పుడు యువత బాగా సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయి మంచి చెడు ఏదో తెలియకుండా కొన్ని గుడ్డిగా నమ్ముతుంటారు. సో అటువంటి యువతకు మీ నుంచి సజెషన్ అంటే ఏం చెప్తారు? మంచి చెడ్డ అనేది ఈ సెకండరీ పక్కకు పెడితే ఏంటంటే ఒక సీక్వెన్స్ అని ఉంటుంది. హ్యూమన్ బీయింగ్లో ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఆ సీక్వెన్స్ హ్యూమన్ బీయింగ్ అనేది కరెక్ట్గా ప్రొసీజర్గా యూజ్ చేస్తే అంటే న్యాయం అన్యాయం తెలిసినోడు పక్కకు పెడితే మాత్రాన ఇంకా వాళ్ళ గురించి ఇంకెవరి నుంచి పక్క గురించి పెడితే మాట్లాడాలి. అందరి గురించి పక్క పెడితే మన గురించి మనం ఏమనుకుంటాం అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మేము అర్థం చేసుకుంటే మీ ఇష్టం, అర్థం చేసుకోవడం అతని ఇష్టం. దాన్ని బట్టి మనము ఓకే వాళ్ళని అర్థం చేసుకోలేదు, వీళ్ళని కింద పెడదాం, వీళ్ళ మీద పెడదాం అనేది సెకండరీ. ఇట్స్ లాంగ్వేజ్, అన్ స్లాంగ్.
అండ్ స్లాంగ్ సోషల్ మీడియాకి అండ్ ఇప్పుడు వచ్చే యూత్కి నేను ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఏంటంటే బీ బ్రేవ్, బీ లైక్ ఎ బ్రైట్, బీ లైక్ ఎ రెయిన్బో, బీ లైక్ ఎ సన్. ఎందుకంటే అట్లుంటేనే మీకు ఫ్యూచర్లో ఏమైనా ఉపయోగపడుద్ది. ఇప్పుడు అందరూ సరే ఒక తోక పట్టుకొని ఇంకో తోక పోతుంటే ఎంతోమంది పోతుంటారు తోకలు పట్టుకొని. చూసి ఒక చీమ పట్టుకొని 100 చీమలు పోతుంటాయి, అది రాంగ్. ఒక చీమ ఇంకో రూట్లో పోతే ఇంకో చీమ ఇంకో రూట్లో పోతుంది. అదే ఒక చీమ మంచి రూట్లో పోతే ఆ మంచి చీమ ఇంకా ఎవ్వరు పోరు, రాంగ్ రూట్లో చూస్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ థింగ్ అంటే చాలా మంది అట్రాక్ట్ అవుతారు, గుడ్ థింగ్ చాలా తక్కువ అట్రాక్ట్ అవుతారు. సో నేనేంటంటే ఆ బ్యాడ్ థింగ్నే గుడ్ థింగ్గా యూజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నాను.